లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత రెడ్ కలర్ లో ఉన్న చేప మీట్ అయితే చూస్తున్నా. హలో మామ, అందరికి నమస్తే. మామ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు నాటుగురకలతోటి కర్రీ ట్రై చేయి, చాలా బాగుంటుందని చెప్పిండు. అందుకే పొద్దునే చెరువు కాడికి వెళ్ళి నా చేతులతో నేనే పట్టి తీసుకొచ్చిన ఈ నాటుగురకలను అయితే. ఇప్పుడు ఈ చేపలతోటి అయితే అదిరిపోయే స్టైల్లో మంచి ఫ్రై అయితే చేయబోతున్నాం. వీడియోని అయితే చూసేరు మామ. మేమైతే ఇంతవరకు ఈ కర్రీ అయితే అనుకోలేదు మామ. అది కూడా మన సబ్స్క్రైబర్ మొన్న ఈ గురకలు పట్టిన వీడియో కింద కామెంట్ పెట్టింది కాబట్టి ఈ రోజు అయితే ఈ కర్రీ అయితే వండుతున్నాం. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని అయితే మిక్సీ పట్టుకొని అయితే పక్క పెట్టుకోవాలి మామ. మా వదిన పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టే లోపు నేనైతే 2 ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టినా. ఇప్పుడు ముందుగా కట్టెలపై ముట్టించుకొని కట్టెలపై మీద ఒక గంజు పెట్టుకుని గంజులో అయితే కొంచెం నూనె అయితే పోసుకుందాం. అదే నూనెలో కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని రెండు తొందరగా గోలడానికి కొంచెం సాల్ట్ వేసుకుని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత అల్లం కొద్దిగంత పసుపు వేసుకుని అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న నాటుగురక ముక్కలు అయితే వేసుకోవాలి. మీకు ఎప్పుడు మర్చిపోయిన గిల్లనైతే అయితే మనం కారపొడి అయితే ఎత్తలేము మామ. అందుకే కారపొడికి బదులు పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టి అయితే పేస్ట్ అయితే ఎత్తున్నాం. కారపొడి వేయకుండా కూరేంద్ర అనుకోకూరు మామ. ఇట్లా ఒకసారి అనుకొని చూడు, కూర మాత్రం ఖతర్నాక్ ఉంటది. ఒకసారి కాదు ఇట్లా కొన్ని వందల సార్లు అనుకున్నాం మేమైతే. కాకపోతే గీ చేపలు అయితే అనుకోలేదు. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినాక ఒక 10 నిమిషాలు అయితే మంచిగా రోస్ట్ చేసుకోరు మామ. 10 నిమిషాలు మంచిగా రోస్ట్ అయినాక లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని కిందికి దింపేసుకుంటే అయితే మన నాటుగురకల ఫ్రై అయితే రెడీ మామ. నిజానికి ఈ చేపలను అయితే మన తెలంగాణలో సరిగ్గా తినరు కానీ ఆంధ్రాలో అయితే బాగా తింటారట మామ ఈ చేపలను అయితే. నిజానికి ఈ చేపలను మన తెలంగాణలో తినద్దంటారు కానీ ఎందుకు తినద్దో రీజన్ అడిగితే మాత్రం రీజన్ మాత్రం చెప్పరు మామ. నేను మాత్రం ఈ రోజు ఎవరి పర్మిషన్ తో పని లేకుండా మంచిగా అండుకొని అయితే తింటున్నా మామ. ఎంతకు ఎప్పుడు మర్చిపోయినా కూర టేస్ట్ మాత్రం అదిరిపోయింది మామ. నాకు మాత్రం ఈ చేపల కర్రీ టేస్ట్ అయితే మస్తు నచ్చింది మామ. మీరు ఎప్పుడైనా తిన్నారో తినలేదో కామెంట్ చేయరి. తినకపోతే మాత్రం ఈ చేపలు అయితే ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతాయి. తెచ్చుకొని అయితే అండుకొని అయితే మంచిగా తిన్నారు మామ. మామ మీరు నా వీడియోలు ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తూ ఉంటే నా ప్రొఫైల్ కింద నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయరు మామ. మరి ఉంటా మరి బై.